మెరుగైన సమాచారంతో LCN న్యూస్ వార్తలకు స్వాగతం పలుకుతూ నేను మీ ఆధ్య. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని రవితేజ కళ్యాణ మండపంలో నేడు ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు చిలకలూరిపేట వద్ద జరుగుతున్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి బహిరంగ సభకు ఈ ప్రాంత తెలుగుదేశం నేతలు హాజరయ్యేందుకు వెళ్తున్నారని తెలిపారు. తొలి సమావేశం భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్న ఈ కార్యక్రమంలో పార్టీ విజయంపై ఉమ్మడి పార్టీల కార్యాచరణకు దిశానిర్దేశం ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాల్లో విఫలమైందని, ప్రజా ప్రయోజనాల కన్నా వారి నేతల స్వప్రయోజనాలకే ఆ పార్టీ పనిచేస్తుందని, దోచుకోవడం, దాచుకోవడం అనే అంశంపై ఇప్పటికే రాష్ట్రంలో ప్రజా వ్యవస్థ దెబ్బతిందని, అందుకే రాష్ట్రాన్ని కాపాడేందుకు తమ పార్టీల ఉమ్మడి అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, అందరినీ గెలిపించి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందని తెలిపారు. 3 పార్టీల కలయికతో రేపు ఆ సభ ఏర్పడుతుంది. చిలకలూరుపేట దగ్గర జరిగేటువంటి ప్రజాగళం మహాసభ శ్రీకారం చుడుతూ ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి అక్రమ పాలన, ప్రజాస్వామ్య కూని, భారత రాజ్యాంగాన్ని క్షీణింపజేయడం, అవినీతి, అక్రమ సంపాదన, వీటన్నిటికీ శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టడానికే 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు దోపిడీకి గురయ్యారు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప మరొక కార్యక్రమం లేకుండా పోయింది అధికార పార్టీ. ఏ రకమైన అభివృద్ధి పట్టదు, ఏ రకమైన సంక్షేమాన్ని పూర్తిగా నిర్వహించిన దాఖలాలు లేవు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలని దగా చేసి, మోసం చేసి 5 సంవత్సరాల కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బటన్ నొక్కుడు కార్యక్రమం అని చెప్పి చివరికి 5 కోట్ల ఆంధ్ర ప్రజల్ని వాళ్ళ కంటితో, వాళ్ళ వేలుతో వాళ్ళ కంటినే పొడిచేటువంటి పరిస్థితికి దిగజారిపోయినటువంటి రాజకీయ వ్యవస్థకి కారణమైంది. దీనిలో నుంచి మంచి భవిష్యత్తుకు రావాలి, భావి తరాలకి మార్గనిర్దేశం చేయాలి, భావి తరాల యొక్క భవిష్యత్తుకు నాంది పలకాలి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే 10 సంవత్సరాల్లో ఏ కార్యక్రమం జరగకుండా పోయింది, ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గం. ఈ 5 సంవత్సరాల కాలం అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేదు. గడిచిన 5 సంవత్సరాలు ప్రతిపక్ష శాసనసభ్యులుగా ఉండి ఒక్కటి కూడా వెలుగెత్తి చెప్పినటువంటి పరిస్థితి లేదు. మరి ఈనాడు తిరిగి పూర్వ వైభవం రావాలి అని అంటే, ఆత్మకూరు అభివృద్ధి నల్లేరుపై నడకలాగా సాగాలి అంటే తెలుగుదేశం పార్టీ గెలవక తప్పదు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాక తప్పదు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ రాజకీయ కూటమి గెలుపు వైపు ముందుకు సాగుతూ ఉంది, విజయం వైపు సాగుతూ ఉంది. విజయ లక్ష్యాన్ని చేరుకోవడానికి చేరువలో ఉంది. తప్పకుండా విజయం సాధించడం జరుగుతుంది.